హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం కొబ్బరి ఉండలను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. హెల్దీ కూడాను, ఎందుకంటే దీన్ని మనం బెల్లంతో తయారు చేసుకుంటాం. దీనికోసం నేను ఈ బౌల్ అయితే తీసుకున్నానండి. దీంట్లో హాఫ్ బౌలు బెల్లం అయితే తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం దీంట్లో చెత్త అలాంటివి ఏమన్నా ఉంటే ఫిల్టర్ చేసుకోవడానికని కొంచెం వాటర్ అనేది వేసుకొని కొంచెం మరిగించుకోవాలి. దీనివల్ల ఏంటంటే బెల్లం కరిగిపోతుంది కదా, అప్పుడు ఫిల్టర్ చేసుకుంటే ఈజీగా డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగే కొబ్బరి తురుమండి. కొబ్బరి తురుము ఈజీగా చేసుకునే మెథడ్ ఏంటంటే వీటిని చక్కగా తొక్క అనేది తీసేసుకొని గ్రైండర్లో కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ ఎక్కువసేపు పట్టుకోకండి, దానివల్ల పేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా తురుములాగా వచ్చేలా చూసుకోండి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. కోరంతో కోరుకొని టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా తొక్క అనేది తీసేసామంటే ఇలా నీట్గా గ్రైండ్ అయిపోతే నీట్గా తురుము తయారైపోతుంది. అదే కనుక తొక్క తీయలేదంటే కలర్ చేంజ్ అవుతుందండి. అలాగే మొత్తం తురుముకున్న తర్వాత ఒక బౌల్ అయితే తయారైంది. హాఫ్ కప్పు అంటే మీరు ఏ మెజర్మెంట్ తీసుకుంటున్నారో దానికి హాఫ్ బెల్లం, ఫుల్ కప్పు కొబ్బరి తురుము, అలాగే ఒక పావు కప్పు అటుకులు వేసుకోవాలండి. స్పెషల్ అన్నాను కదా, అదేనండి. అటుకులు వేయడం వలన కొబ్బరి ఉండకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. అది కూడా మనం కొబ్బరి ఉండలు అనేది బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో నేను యాలకుల పొడి వేసానండి. అది కూడా వేసుకొని ఫిల్టర్ చేస్తే మనకు ఆ పిప్ అనేది కూడా పోతుంది. ఎందుకంటే తొక్కతో నేను పౌడర్ అయితే చేశాను కాబట్టి ఇలా ఫిల్టర్ చేయడం వలన ఏంటంటే తొక్క అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మనం మరిగించుకున్నామంటే కొంచెం ఒక పొంగైతే రావాలండి. పాకం అలాంటిది ఏం తీయనవసరం లేదు. కొంచెం ఒక పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక తురిమేసి పక్కన గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండీ కొబ్బరి తురుము, దాన్ని కూడా వేసుకోవాలన్నమాట. అలాగే అటుకులను దీన్ని మనం ఏమి ఫ్రై అనేది ఏం చేయనవసరం లేదండి. కాకపోతే ఎండలో బాగా డ్రైగా ఎండపెట్టుకున్న తర్వాత వేసుకోవడం వలన ఏంటంటే మన ఈ కొబ్బరి ఉండలు అనేది కొంచెం నిల్వ ఉంటాయన్నమాట. దీంట్లో తేమదనం ఏం లేకుండా చేసుకుంటే చక్కగా మనకి కొబ్బరి బొండలు అనేది వారం రోజుల పాటు చక్కగా నిల్వ అయితే ఉంటాయండి. ఈ కొబ్బరి ఇవన్నీ వేసిన తర్వాత మనం నిదానంగా ఓపిగ్గా ఈ కొబ్బరి అంతా దగ్గరికి వచ్చే వరకు కూడా, అంటే ఈ బెల్లంతో ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అదే కనుక మనం పాకం తీసి వేసామంటే వెంటనే హార్డ్గా అయిపోతుంది. అలా చేయకుండా మనం ఇలా కొబ్బరిలో ఉన్న వాటర్తో కూడాను మనం బాగా ఉడికించుకొని మనకు వచ్చే స్టేజ్ వరకు కూడా మనం ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. అటుకులు అన్నాను కదా, ఆ అటుకులు అయితే మనం బాగా దగ్గరికి వచ్చాక వేసుకోవాలి. అప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తూ మనకు స్టేజ్కి వచ్చిన వరకు కూడా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ అటుకులు వేయడం వలన ఈ బెల్లంతో అటుకులు అనేది నానడం వలన మంచి టేస్ట్ వస్తుందండి. మనం తింటూ ఉన్నప్పుడు దానికి మనకు పంటికి అటుకులు అనేది హార్డ్గా తగులుతూ మంచి టేస్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. మరి నెయ్యి కూడా అవసరం లేదండి. ఏదో అంటే స్వీట్ ఐటెం కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం. మరీ ఎక్కువ వేసారంటే నెయ్యి డామినేట్ చేస్తుంది కాబట్టి జస్ట్ ఒక 1 స్పూన్ మాత్రం వేసుకోండి. మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఇలా చూస్తే వచ్చినట్టు తెలుస్తుందండి. ఒకవేళ రాలేదంటే మళ్ళీ మనం కలుపుతూనే ఉండాలి. ఇది పొయ్యి మీద పెట్టి మాత్రం వెళ్ళిపోకండి, ఎందుకంటే ఫాస్ట్గా అడుగైతే మాడిపోతుంది. ఓపిక్గా చేసుకున్నారంటే ఇప్పుడు పూజల టైం కదండి, మనకు కొబ్బరికాయలు అవైలబుల్గా ఉంటాయి. పూజకు కొడుతూ ఉంటాం కదా, వాటితో రొటీన్గా చట్నీసే కాకుండా ఇలా చక్కగా కొబ్బరి ఉండలు చేసుకున్నామంటే వారం రోజులైతే చాలా బాగా నిల్వ ఉంటాయండి. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా, చక్కగా దగ్గరికి వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత దీన్ని మనం కొంచెం వేడి ఉన్నప్పుడే ఉండైతే చేసేసుకోవాలండి. ఎందుకంటే మరీ చల్లగా అయిందంటే గట్టి పడిపోతుంది, ఉండలాగా రాదన్నమాట. ఇది మనం ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు అనేది చుట్టుకోవాలన్నమాట. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీ నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. అంతేకాకుండా మన ఛానల్ని మీరు మిగతా రెసిపీస్ కూడా చూసారంటే చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యే రెసిపీసే ఎక్కువ ఉన్నాయి. ఇక మన ఈ బెల్లం ఉండలు అనేది చాలా హెల్త్కి మంచిదండి. ఎందుకంటే మనం బెల్లం తప్పకుండా తీసుకోవాలంటారు. ఎందుకంటే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందంటారు కదా. డైరెక్ట్గా అయితే బెల్లం తీసుకోలేం కాబట్టి ఇలాంటి రెసిపీస్ చేసి తీసుకోండి.